ఇక ఉన్నత విద్యకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, ఉన్నత విద్యకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పాలిటెక్నికల్ కావచ్చు, ₹1 డబ్బులు వేలే. ఇప్పటికి ₹1 డబ్బులు వేలే. 6 నెలలు గడిచింది. ఎన్నికల కంటే ముందు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఆగిపోయిన డబ్బులు, ఇప్పుడు వేయాల్సిన డబ్బులు అన్నీ స్టాప్. ₹1. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు విధిగా తల్లి అకౌంట్కి వేసేవాడు డబ్బులు. తల్లిదండ్రులు పోయి కాలేజీలో ఫీజు కట్టేవాళ్ళు. నువ్వు తల్లి అకౌంట్ కన్నా వేయి, లేదంటే కాలేజీ అకౌంట్ కన్నా డబ్బులు వేయి. ఫీజు రీయింబర్స్మెంట్ నువ్వు చెల్లించకపోవడం వలన హాల్ టికెట్ ఇవ్వడంలే. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళకు ఉద్యోగానికి పోవాలంటే సర్టిఫికెట్లు ఇవ్వడంలే. కృష్ణా జిల్లాలో మొన్న ఒకరికి 250 మంది పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు కట్టకపోతే పిల్లల తల్లిదండ్రులు పోయి కాలేజీకి బంగపోయి యాజమాన్యం కాళ్ళు కడుపులు పట్టుకొని వాళ్ళు హామీ పత్రం రాపిచ్చి మేము డబ్బులు కడతాము, ఈ ప్రభుత్వం కట్టకుంటే మా పిల్లలకు హాల్ టికెట్ ఇవ్వండి అని చెప్పి హామీ పత్రాలు రాపిస్తే ఇది ఎక్కడన్నా ఉందా? ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు పరచాల్సిన ప్రభుత్వం అమలు పరచకపోతే తల్లిదండ్రులు కాలేజీకి పోయి యాజమాన్యాన్ని కాళ్ళు పట్టుకొని హామీ పత్రాలు రాపిచ్చే విధానం అంటే ఇదేమన్నా ముందుకు పోయే వ్యవహారమేనా ఇది? ఉన్నత విద్య పూర్తిగా ఇబ్బంది అయిపోయింది. ప్రాథమిక విద్య అయితే నేను చెప్పిన ఈ కారణాల చేత పిల్లలకు బడికి పంపించే సంఖ్య తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సంఖ్య విపరీతంగా పెరిగింది. అంటే అడ్మిషన్స్కు చోటు లేదు ప్రభుత్వ పాఠశాలల్లో. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మీరు కావాల్సింటే చూసుకోండి, గణనీయంగా తగ్గిపోయింది సంఖ్య ఈ సంవత్సరం. నాకు తెలిసినంత వరకు దొరసానపల్లి స్కూల్లోనే సంఖ్య తగ్గిపోయింది, రామాపురం స్కూల్లోనే సంఖ్య తగ్గిపోయింది, నా చుట్టుపక్కల పరిధిలో నేను విచారించిన చోటనే సంఖ్య తగ్గిపోయింది. ఇవి కాకుండా పిల్లలకు పెట్టే భోజనం, నేను బడి పిల్లల దగ్గర పోయి విచారించుకున్న తర్వాత నేను మాట్లాడతానా, నేను అసత్యం మాట్లాడకూడదని చెప్పి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా సహేతుకమైనటువంటి విమర్శలే చేయాలా, సత్య విమర్శలే మేము ప్రభుత్వానికి చెప్పాలా. నేను పిల్లలు విచారించుకొని చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు పెట్టే భోజనం ఒక్క పైసా కూడా బాగలేదు, ఒక్క పైసా కూడా బాగలేదు. పిల్లలు సక్రమంగా అన్నం తినడంలే, ఇళ్ళకు వచ్చి అన్నం తినే పరిస్థితి ఉంది. ఇంటి దగ్గర నుంచి క్యారియర్లు తీసుకుపోయే పిల్లలు ఉన్నారు. కారణం అన్నం బియ్యం. మీరు పప్పు వేస్తే అది పప్పో చారో సాంబారో అర్థం కావడంలే. అది పప్ప సాంబారా చారా అంటే పిల్లలు చెప్పలేకున్నారు. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు పిల్లల కోసం. రాగి మాల్ట్ ఇచ్చినాడు, కోడిగుడ్లు ఇచ్చినారు, కోడిగుడ్ల పులుసు ఇచ్చినారు, పప్పు కూర ఆకు పెట్టి పప్పు కూర చేసినారు, చిక్కీలు ఇచ్చినారు. ఇప్పుడు లేవు, సాయంకాలం పూట 3 గంటలప్పుడు ఇచ్చే చిక్కీలు లేవు, రాగి మాల్ట్ లేదు, ఆకు పెట్టి పప్పు కూర లేదు, కోడిగుడ్ల పులుసు లేదు, బియ్యం బాగా వంట చేసే విధానం లేదు, కోడిగుడ్డు ఉడకబెట్టేది కూడా సక్రమంగా ఉడకబెట్టకుండా ఉన్నారు. లోపల పచ్చదొన కూడా ఉడకక నాసి రకమైనటువంటి అన్నాన్ని పిల్లలకు పెట్టి నాశనం చేస్తున్నారు వాళ్ళను, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ మానసిక శక్తిని. ఇవన్నీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ శాసనసభ సభ్యునిగా, నా నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ప్రతినిధిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. విద్యా విధానాన్ని పూర్తిగా మీరు భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. వెంటనే మీరు కళ్ళు తెరచాలా. ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీలకు ప్రతి రూపాయి మీరు చెల్లించాలా. కాలేజీ యాజమాన్యాలు కూడా పూర్తి ఆర్థికంగా చితికిపోయే పరిస్థితికి వచ్చినారు. వాళ్ళు డబ్బులు కట్టక కొన్నాళ్ళు పోతే వాళ్ళ ఐపీలు పెట్టే పరిస్థితి ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు ఐపీలు పెట్టే పరిస్థితి ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చెల్లించాల్సిన ప్రతి రూపాయి అన్ని కాలేజీలకు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలా. ఇంగ్లీష్ మీడియాన్ని కానీ, టోఫెల్ విధానాన్ని కానీ, ఐబీ విధానాన్ని కానీ, సెంట్రల్ సిలబస్ విధానాన్ని కానీ మళ్ళీ తీసుకురావాలా పిల్లల కోసం. నాడు నేడు ద్వారా పాఠశాలల మరమ్మతులు కానీ, నూతన తరగతి గదులు కానీ, మరిన్ని మౌలికమైన వసతుల కోసం వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వెచ్చించినట్టే వెచ్చించాలా. నాణ్యత కలిగిన భోజనం పెట్టాలా. ఇవన్నీ మీరు చేయకపోతే
ఓటు బేసి కథ బెయ్యని కథ, గెలవడం కథ ఓడడం కథ పక్కన పెడితే పిల్లల యొక్క ఉసురు మాత్రం మీకు తగలకపోనే పోదు. పిల్లల యొక్క కొట్టు మీకు కొట్టుకోకుండా పోయే ప్రసక్తే లేదు. సర్వనాశనం ఈ ప్రభుత్వం అవుతుంది పిల్లలను బాధ పెడితే. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన ఈ కూటమి ప్రభుత్వం అంధకార జీవితాన్ని అలుముకున్నట్టు చేస్తూ ఉంది. నేను బాగా అడుగుతా ఉన్న ప్రజలను, ఈ ప్రభుత్వాన్ని ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ప్రతిరోజు ఈనాడు పత్రిక కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ మనం పట్టుకుంటే ఈ 6 నెలల కాలంలో ప్రతిరోజు, ఈరోజు నిన్న మొన్న ఆమన్న డిసెంబర్ అక్టోబర్ నవంబర్ జూన్ నుంచి ప్రతిరోజు పత్రిక పట్టుకుంటే ఆ పత్రికలో ప్రజలకు అవసరమైన విషయాలు ఉండవు. ప్రజలారా, మీకు అవసరమైన విషయాలు, మీకు అవసరమైన విషయాలు ఏంటి? అమ్మఒడి ఎప్పుడు ఇస్తున్నాము, విధి విధానాలేంటి? 1500 రూపాయలు ఆడపిల్లలకు ఇస్తామని చెప్పినాడు, ఎప్పటి నుంచి ఇస్తాడు? గ్యాస్ సిలిండర్లు 3 అని చెప్పినాడే, 1 ఇస్తున్నాడు, ఆ 1 కూడా అందరికీ రాలే. అందరికీ రావాలంటే విధి విధానాలేంది, ఏం జరుగుతుంది? 50 ఏళ్లకు పెన్షన్ చెప్పినాడే, ఇంకా ఇయ్యలేదే, ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాడు? మాకు ఎప్పుడు 10 రూపాయలు డబ్బులు వస్తాయి? చేనేతలకు 24,000 చెప్పినాడు, ఈ నెల సంవత్సరం వేల నిలిపినాడు, ఇది నిలుపుతాడా కొనసాగిస్తాడా? ఇది అవసరం. 45 ఏళ్ళకు పెన్షన్ ఇస్తా అని చెప్పినాడు, 50 ఏళ్ళ పెన్షన్ ఇయ్యలే కాబట్టి పాత విధానం 45 ఏళ్ళకు పెన్షన్ ఇయ్యాలి కదా, అది ఇయ్యలేదే, ఇస్తాడా ఇయ్యడా? అంటే ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు, వాళ్లకు 10 రూపాయల సంసారానికి ఉపయోగపడే విషయాలు, కరెంటు బిల్లులు పెరిగినాయా పెరగలేదా తగ్గించామనా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయే తగ్గించేదానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఇవి వాళ్ళకి ఇంట్రెస్ట్. ఒక్కరోజునే విన్నాయా పత్రికలు, ఆంధ్రజ్యోతిలో ఈనాడులో? ప్రజలారా, పొద్దున్నే పత్రిక తీస్తే ఆంధ్రజ్యోతి ఈనాడులో మీకు అవసరమైన విషయాలు, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పాలనకు సంబంధించిన, మీ అభివృద్ధికి మీ అవసరానికి సంబంధించిన అంశాలు ఒక్కటి కూడా ఉండవు. అందులో ఉండేది తిరుపతి లడ్డులో కొవ్వు కలిపినాడు జగన్, బోట్లతో ప్రకాశం బ్యారేజ్ను కూల్చే ప్రయత్నం చేసినాడు జగన్, షర్మిలమ్మ ఆస్తులు ఇవ్వకుండా లాక్కున్నాడు, తల్లిని చెల్లిని బజారుకిచ్చినాడు జగన్, ఆదానితో లెక్క కొట్టేసినాడు 1750 రూపాయలు, 1750 కోట్ల రూపాయలు జగన్. ఇప్పుడు లేటెస్ట్గా పోర్టులో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు, తర్వాత ఆ పోర్టుకు సంబంధించి ఆస్తులే లాక్కున్నారు, మదనపల్లెలో ఫైళ్లు కాల్చినారు. అంటే మీకు అవసరం లేని విషయాలు, అబద్ధాలతో కూడిన విషయాలు అవి కూడా. జగన్ మీద వాళ్ళు ఆరోపిస్తా అంటే ఆరోపణలు అబద్ధాలు. మదనపల్లెలో ఫైల్ ఆయన కాలుస్తాడా? 3 మామూలు బోట్లతో ప్రకాశం బ్యారేజీని కూలుస్తాడా? షకీతో ఒప్పందం చేసుకుంటే ఆదానితో ఒప్పందం చేసుకున్నట్ట? షర్మిలమ్మ ఆయనకుండే సక్కా అన్నా చెల్లెళ్ళకు బంధానికి సంబంధించిన కుటుంబ వ్యవహారాలు మనకు అవసరమా? కోర్టులో బియ్యం పోయేదానికి జగన్మోహన్ రెడ్డి సంబంధమా? మీ ప్రభుత్వంలో బియ్యం పోతున్నాయంటే ఎమ్మెల్యేలు ఎవరు, ఎంపీలు ఎవరు, ఉప ముఖ్యమంత్రులు ఎవరు, ముఖ్యమంత్రులు ఎవరు? మీ పలుకుబడికి లోబడి దాటుకుంటాయా, లేకపోతే ఓడిపోయిన ప్రసాద్ రెడ్డికో, ఓడిపోయిన కన్నబాబుకో, ఓడిపోయిన రాంబాబుకో లోబడి బియ్యం దాటుకుంటాయా? అసలు బియ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతే ఎట్లా? ఈరోజు అయ్యన్న పాత్రుడు మాట్లాడినాడు, నిజం అది. కేంద్ర ప్రభుత్వం రూపాయికి ఇస్తాండే బియ్యాన్ని, 20 రూపాయలకు 22 రూపాయలకు ప్రజలే అమ్మేస్తున్నారు, డీలర్ కట్నే. కారణం, మీరిచ్చిన బియ్యం తినడానికి ప్రజలు సంసిద్ధంగా లేరు. తెల్లవారితే సూర్యుడు ఉదయించడం, సాయంకాలం అయితే పొద్దున్న గడ్డ జరుగుతుందో, బియ్యం అక్రమ రవాణా కూడా ఇట్నే జరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. మరి అక్రమ బియ్యం రవాణా ఆపాలా అంటే కదా ప్రజలను చైతన్యపరచండి. ఆ బియ్యం తినడానికి కావాల్సిన స్థితిని చేస్తారా? తినకపోతే వాళ్ళు తినడానికి కావాల్సిన బియ్యాన్ని ఇస్తారా? ఆ పరిస్థితి లేదంటే బియ్యం ఆపదలు చేసి డబ్బిస్తారా? లేకుంటే ఆ డబ్బును మరొకదానికి ఉపయోగిస్తారా? ఇవన్నీ గాలికి వదిలేసి బియ్యం పోతే జగనే, ధరలు పెరిగితే జగనే, కరెంటు బిల్లులు పెరిగితే జగనే, ప్రకాశం బ్యారేజీని దెబ్బ తగిలితే జగనే, ఆదాని జగనే, షర్మిలమ్మ జగనే, లడ్డులో కొవ్వు జగనే. ఏమన్నా ఇది అర్థం పర్థం ఉండే మాటలా? ప్రజలారా, మీరు చేయాల్సిన అభివృద్ధిని, మీరు ఇవ్వాల్సిన డబ్బును, సంక్షేమ పథకాలను, విద్యను ప్రజలకు అందించకుండా గాలికి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని పనికిమాలిన విషయాలు, ప్రజలకు అవసరం లేని విషయాలను, అబద్ధాలను ప్రస్తావించి ఎన్నాళ్ళు ప్రజల కళ్ళకు గంతలు కడతారు మీరు?
6 నెలలు కట్టినారు, ఇంకొక 6 నెలలు కడతారు. మన తర్వాత సంవత్సరం తర్వాత మీరు ప్రజల కళ్ళకు గంతలు కట్టలేరు. ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. మిమ్మల్ని చెప్పిన హామీలను మెడలు వంచి నెరవేర్చమని కోరుతారు. మీరు చెప్పే డైవర్షన్ పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టు అని చెప్తారు. మీ పనికిమాలిన విషయాలు మాతో మాట్లాడద్దు, మాకు పనికొచ్చే విషయాలేదో, మాకు చేస్తామన్న విషయాలేదో మీరు చేయండి అని చెప్పి ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే రోజు దగ్గరకుంది. వాళ్ళ చేత ప్రశ్నించబడేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వారు ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఇప్పటికైనా పనికి రాని పనికి మాలిన విషయాలను, అబద్ధాలను ప్రస్తావించేదానికంటే ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు అందించే విషయాలను, విధి విధానాలను ప్రజలకు తెలియజేయండి. పత్రికలారా, విషాన్ని చిమ్మడం మానుకోండి, అమృతాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. పద్దన లేచిరా నుంచి ప్రజలకు సహాయం చేసే విషయాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను, సోషల్ మీడియా వాళ్ళను, నాయకులను కక్ష సాధించే చర్యలో భాగంగా జైలుకు పంపించినంత ప్రాముఖ్యత ప్రజలకు మేలు చేసే విషయంలో మీరు ప్రాముఖ్యత చూపడంలే. నాణ్యత కలిగిన మందు ఇస్తామని చెప్పినారే కానీ నాణ్యత కలిగిన విద్యను ఇస్తామని చెప్పలేకపోయినారు. మీరు నాణ్యత కలిగిన విద్యను అభ్యసించే బిడ్డలకు మంచి భూమిని పెడతామని మీరు చెప్పలేకపోయినారు. కావాల్సిన సిలబస్ను ప్రవేశపెడతామని చెప్పలేని మీరు కావాల్సిన బ్రాండ్లు మాత్రం ప్రవేశపెడతామని చెప్పినారు. మందు తాగే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత వారి బిడ్డలకు అక్షరాస్యత కోసం మీరు ఇయ్యలేకపోయినారు. ఇది మంచి ప్రభుత్వమా? ఇది మంచి పాలన అంటారా? మేము ప్రశ్నిస్తే మా మీద కేసులా? మేము ప్రశ్నిస్తే మా మీద ఫోక్స్గా చట్టాలు, 11 రకాల సెక్షన్లు పెట్టి జైల్లోకి పంపితే ఏమి ఉద్ధరిస్తారు మీరు? ఎవరికి మేలు చేసినట్టయితే అది? దయచేసి కూటమి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే, మీ పంతాను మార్చుకోకపోతే రాబోయే కాలంలో మీ పార్టీకి సంబంధించిన నాయకులు మీ నియోజకవర్గాల్లో బయటికి వచ్చి తిరిగే పరిస్థితి కూడా ఉండదు. కారుకు అద్దాలు ఎత్తుకొని రహస్యంగా పారిపోయే పరిస్థితి వస్తుంది. అది రాకుండా ఉండాలంటే మీ పంతా మార్చుకోండి. మొట్టమొదటి విద్యా విధానంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని కోరుతా ఉన్నాం. లాస్ట్కు అన్ని యూనివర్సిటీలకు ఉండబడిన వీసీలు, వైస్ ఛాన్సలర్స్ నియామకం జరగలే. అన్ని ఇన్ఛార్జీలే. యా యూనివర్సిటీకి తీసుకో వైస్ ఛాన్సలరు ఇన్ఛార్జే, నియామకమే లేదు. హాస్టల్ బిల్లులు, మెస్సుకు సంబంధించిన బిల్లులు అన్నీ పెండింగే. ప్రతి హాస్టల్కు మెస్సుకు సంబంధించిన బిల్లులు పెండింగే. ఏ ఒక్కటి సక్రమంగా లేదు.